హత్య రాజకీయాలపై ఏపీలో హాట్గా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు వైసీపీ అధినేత కౌంటర్ ఇచ్చారు. ఎవరివి హత్య రాజకీయాలు, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలంటూ వైసీపీ అధినేత చేసిన కామెంట్స్ పాలిటిక్స్లో సంచలనంగా మారాయి. ఇంతకు ఉన్న పళంగా అధికార పార్టీ ఫ్యాన్ పార్టీపై గొడ్డలి ముద్ర వేయడానికి కారణం ఏంటి? కూటమి పార్టీలు చేస్తున్న విమర్శలు టాపిక్ డైవర్షన్లో భాగమా? జగన్కి టీడీపీ ఇస్తున్న రివర్స్ కౌంటర్ ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హత్య రాజకీయాలు హాట్ టాపిక్ గా మారే. వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకవైపు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ అధికార పార్టీ విమర్శలు చేస్తుంటే, మరోవైపు తమ కుటుంబమే హత్య రాజకీయాలకు బలైందంటూ జగన్ తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. తాత రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు జరిగిన ఘటనల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై సంచలనారోపణలు చేశారు జగన్. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పట్లో ఆయనపై గొడ్డలితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య జరిగి సంవత్సరాలు గడుస్తున్నా రాజకీయంగా ఈ హత్యను టీడీపీ వైసీపీలో సందర్భం వచ్చిన ప్రతిసారి తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివేక హత్య జరిగిన తీరును గుర్తు చేస్తూ వైసీపీపై గొడ్డలి పార్టీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జగన్ అమరావతి రాజధానికి బదులు మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. జగన్ చెప్పిన మావిగన్ పై ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోందట. ఈ నేపథ్యంలో మావిగన్ చర్చను పక్కదోవ పట్టించడానికి అధికార టీడీపీ వైసీపీపై గొడ్డలి పార్టీ అని ప్రచారం చేస్తోంది అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతల విమర్శల దాడి ఎక్కువ కావడంతో స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఫ్యాన్ పార్టీ అధినేత. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. తమ కుటుంబంలో తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు బలైపోయారని, తామే బాధితులమని, కానీ తమపైన తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తన తాత రాజారెడ్డిని చంపిందెవరు? టీడీపీ వాళ్లు కాదా? ఆ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని ప్రశ్నించారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజారెడ్డిని చంపారని, కేవలం రాజశేఖర రెడ్డిని పులివెందులకు కట్టడి చేయాలన్న ఒక రాజకీయ కోణంతోనే ఆ కేసులో దోషుల్ని హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి అధికార దుర్వినియోగం చేసి రక్షించారని, జైలుకు పంపకుండా చేశారని అన్నారు. వైఎస్సార్ విషయంలోనూ అంతే అని, ఆయన చనిపోవడానికి 2-3 రోజుల ముందు అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ను ఉద్దేశించి అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ చంద్రబాబు అన్నారని, ఆ మాట చంద్రబాబు అన్నాక 2-3 రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి అని, మరి ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని జగన్ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైంది వాస్తవం కాదా అని నిలదీశారు. వివేకాను హత్య చేశానంటూ సాక్షాత్తు లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తి దస్తగిరి, జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో కారులో దర్జాగా తిరుగుతున్నాడని జగన్ అన్నారు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లుధ్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ్ లుధ్రానే. మరి ఎవరిది చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని నిలదీశారు జగన్. చంద్రబాబు బావమరిది వియంకుడైన బాలకృష్ణ తన ఇంట్లో టాపా అని ఇద్దరిని కాల్చలేదా? మరి ఎవరిది గన్ కల్చర్ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే పరామర్శకని వెళ్లి కేటీఆర్ తో పూర్తులపై చంద్రబాబు మాట్లాడారని, మరి ఎవరిదయ్యా శవరాజకీయం అంటూ మండిపడ్డారు. అంతేకాదు, సొంత కూతురినిచ్చి రాజకీయ జీవితాన్నిచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేటట్టుగా చేసింది ఎవరని అడుగుతున్నా, ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అంటూ ఫైర్ అయ్యారు. వంగవీటి రంగా హత్య మొదలు రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటనలు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ హత్యలు, దాడుల వరకు వాటి వెనుక ఉన్నది టీడీపీ కాదా అంటూ విరుచుకుపడ్డారు జగన్. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది, చేస్తోంది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తోంది తామని గర్వంగా కూడా చెబుతామన్నారు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్. జగన్ మంచోడు కాబట్టి తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్లు ప్రశాంతంగా బతుకు
తిరుగుతున్నారని, జగన్ చెడ్డోడైతే వాళ్ళంతా బతికి ఉండేవాళ్ళ అని అన్నారు. జగన్ కామెంట్స్ నేపథ్యంలో రాజారెడ్డిని మహాత్ముడిగా చూపే ప్రయత్నం చేయొద్దని రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు పార్థసారథిరెడ్డి అన్నారు. మరోవైపు కడప పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ సైతం జగన్ కామెంట్లకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. జగన్ బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోటు వేస్తారంటూ విమర్శించారు. మొత్తం మీద టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న గొడ్డలి పార్టీ రాజకీయాలు ఏపీలో సెగలు రేపుతున్నాయి. ఇలా వివేక హత్య కేసు చుట్టూ మొదలైన రాజకీయ రగడ ఇప్పుడు హత్య రాజకీయాలు, కుట్రలు, కుటుంబ చరిత్ర వరకు వెళ్ళింది. ఎన్నికల రాజకీయాల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండగా అసలు ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.